నమస్కారం సార్. నమస్కారం మా గోర్ధన మన వీక్షకులు కూడా. సార్, సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓడిపోతున్నారు అనే సంకేతాలు వచ్చిన నేపథ్యంలో మరి జూన్ 4న ఆంధ్రప్రదేశ్ ఫలితాలు వస్తున్నాయి. సో ఈ లోపల మనం చేసిన అన్యాయాలు అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో మొత్తం క్లియర్ చేయండి అని చెప్పి తన ముఖ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సందేశాలు వెళ్ళాయని వార్తలు అయితే వస్తున్నాయి. సో మరి ఎలా ఉండబోతుంది అంటారు? అన్ని విషయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అనుకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఈ ఓటమిని కూడా ఓటమి తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం అన్నీ తీసుకుంది కదా, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది దాన్నే ఫాలో అయిపోతున్నారు వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా. కాబట్టి వాళ్ళకి 2 టర్మ్స్ తర్వాత ఓటమి ఎదురొస్తే మనకి 1 టర్మ్ తర్వాత ఎదురొచ్చింది. అంటే వాళ్ళేమో కొంత డెవలప్మెంట్ అది చేశారు, మనం చేయకుండా కేవలం కక్ష సాధింపు ఈ ప్రజల మీద ఇలాంటి హింసాత్మక సంఘటనలు చేయటం తప్ప మనం సాధించింది లేదు. కాబట్టి వాళ్ళు ఎట్లాంటి డిపార్ట్మెంట్లుగా ఏం ఫైల్స్ ఎలాంటి జాగ్రత్తలన్నీ ఆదేశాలు ఇచ్చారని చెప్తున్నారు. నిజానికి తప్పులేదు, ఎందుకంటే జూన్ 4కి రిజల్ట్స్ వచ్చేస్తాయి. 8th or 9th చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారనేది అమిత్ షా గారు కూడా చెప్పాడు. అంటే వాళ్ళ కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా చెప్తున్నాయి. కాబట్టి తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా భిన్నంగా ఏమి ఉండవు. కేంద్రం ఇచ్చిన నివేదికలు ఏమన్నా ఇంచుమించుగా అంతే ఉంటుంది. తర్వాత కేంద్ర నివేదికలకి సంబంధించి కేంద్రానికి రాష్ట్ర ఇంటెలిజెన్స్ అఫీషియల్స్కి కూడా మధ్యలో కొంచెం ఒక ఇంటరాక్షన్ ఉంటుందమ్మా. పూర్తిగా వీళ్ళు కోఆర్డినేషన్ లేకుండా ఉండదు. వాళ్ళు కొన్ని వీళ్ళకి సమాచారం షేర్ చేస్తారు, వీళ్ళు కొన్ని సమాచారాన్ని కేంద్రానికి కూడా షేర్ చేస్తారు. ఎందుకంటే 2 పోలీసు విభాగాలే, 2 యూనిఫార్మ్డ్ సర్వీసెసే. కాబట్టి ఒకళ్ళొకళ్ళు వృత్తిపరమైన ఇచ్చిపుచ్చుకోవటాలు అనేవి ఉంటాయి. కాబట్టి వాళ్ళకి తెలుసు. తర్వాత కేంద్ర హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ వచ్చి బహిరంగంగానే ఒక ప్రకటన చేశాడు కదా, మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా ఇవే చెబుతున్నాయి, ఈ ప్రభుత్వం చేసిన స్కాములు ఇవన్నిటిని కూడా మేము బయట తవ్వి తీస్తామని. ఇప్పటికే ఇన్ని కేసుల్లో ఇరుక్కున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అమిత్ షా గారు ఇప్పుడు అందులో అన్నిటికన్నా కూడా పెద్ద స్కాండల్ ఏంటంటే లిక్కర్ స్కామ్. శాండ్ వాళ్ళకి కార్పొరేట్లకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర వీళ్ళు డైరెక్ట్గా తీసుకున్నారు. ల్యాండ్ స్కామ్, భూ ఆక్రమణలు కూడా ప్రభుత్వ పెద్దలు చేస్తున్న భూ ఆక్రమణలు కూడా మోడీ గారి దృష్టికి, షా గారి దృష్టికి కూడా వెళ్ళినాయి. అలా ప్రతిదీ కూడా వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి అంశాలు ముట్టుకున్నారో అవినీతికి సంబంధించిన ప్రతి అంశం వాళ్ళ దృష్టిలో ఉందనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా అర్థమైంది. ఇన్నాళ్ళ రకాల నన్ను దత్తపుత్రుడిగా పెట్టుకుని ఒళ్ళో పెట్టుకున్నారు అనుకున్నాడు, కానీ ఇవాళ బంగాళాఖాతంలో ఇయటానికి కూడా సిద్ధమైపోయారు. తర్వాత తీసుకెళ్లి జైల్లో కూడా పెడతారు నిర్దాక్షిణ్యంగా. ఇప్పుడు అంతకుముందున్న కేసులు చాలు ఈయన కేసులు చేయాలంటే. ఆల్రెడీ ఆయన ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కొంత చెప్పుకుని అన్న బెయిల్ని పోస్ట్పోన్ చేసుకోవటానికి ఉంది. ఓడిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, ప్రజా ప్రతినిధుల మీద ఉన్న కేసులు ఏవైనా సరే అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించమని చెప్పారు. అలాంటప్పుడు ఇప్పటికే దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కూడా పడినాయి. రఘురామకృష్ణరాజు త్రిబుల్-ఆర్ గారు కూడా వేశాడు, తర్వాత ఇంకొక లాయర్ వేశాడు సుప్రీంకోర్టులో. ఆల్రెడీ ఈ రెండింటి మీద కూడా సుప్రీంకోర్టు స్పందించింది. మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు డిలే అయిందనే విషయాన్ని సిబిఐ కోర్టును కూడా అడిగింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు హైదరాబాద్ సిబిఐ కోర్టులో కూడా ఈ కేసు ఉండే పరిస్థితి కనపట్టల్లా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు డిలే చేయడంతో దీన్ని పక్క రాష్ట్రానికి, ఇంకా కర్ణాటకకో ఇంకా ఏదైనా స్టేట్కి కూడా ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే సునీత గారు వివేకానంద కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద, ఆంధ్రప్రదేశ్ సిబిఐ కోర్టు మీద మాకు నమ్మకం లేదన్నప్పుడు తెలంగాణకి మార్చింది కదా. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించిన ఫైల్స్ కానీ, ఇంకా ఏమైనా హార్డ్ డిస్కులు కానీ, ఇంకా ఏమైనా సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ వీలున్నంత ఏ ప్రభుత్వం అయినా కూడా వెండి పళ్ళెంలో పెట్టి వచ్చే ప్రభుత్వానికి రుజువులు ఇవ్వదమ్మా. వీలున్నంత వరకు ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తారు. వీలున్నంత వరకు వీళ్ళు లేని ఎట్టాకు దొరుకుతాయి. కొన్ని కాపీస్ ఇక్కడే కాదు, రకరకాల సాట్లు అవి ఉంటాయి వాటికి సంబంధించిన అవశేషాలు. కాబట్టి ఇప్పుడు 5 ఏళ్ల క్రితం స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు కేసు పెట్టారు కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కనుక రేపు డిఫీట్ అయితే అసలు రెడీగా ఉంటాయి అన్నమాట, రెడీ రిఫరెన్స్ లాగా. అన్ని అక్రమాలు ఉన్నాయి, ఒక దాంట్లో ఉండి ఒక దాంట్లో లేవని కాదు.
అన్నీ అసలు సక్రమ మార్గంలో వెళ్ళాలి ఈ ప్రభుత్వం. అందువల్లే ఇవాళ ఇంత ప్రజా వ్యతిరేకత రావటం. లేకపోతే చీఫ్ మినిస్టర్ గారు 4 రోజుల్లో ఎలక్షన్ ప్రచారం ముగుస్తుందంటే ఏ చీఫ్ మినిస్టర్ అయినా ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేస్తాడా? ఆయన 2 హెలికాప్టర్లు ప్రజల డబ్బులతో హెలికాప్టర్లు విజయవాడలో ఒకటి, వైజాగ్లో ఒకటి పెట్టుకున్నాడు. అంటే అంత సుడిగాలి పర్యటనలు చేయాలని, అంత సుడిగాలి పర్యటనలు చేయాలనుకున్న ముఖ్యమంత్రి కాళ్ళు చేతులు కట్టుకుని కూర్చున్నాడంటే ఇక ఆయనకి పబ్లిక్లో ఏం జరగబోతుంది రేపు ఫలితాలు ఆయనకి ఇన్ఫర్మేషన్ అందబట్టే కదా. నిన్న బందర్లో కూడా అసలు యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధానికి వెళ్తానని నేను ఓడిపోతానని ఎవడన్నా చెప్తాడమ్మా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు పూర్తి స్థాయి ధైర్యంతో వెళ్తాడే, అన్ని ఆయుధాలు పట్టుకుని. నేను వెళ్ళినా ఈ ఆయుధాలు తిప్పేదా ఏమన్నానా, నేనేమన్నా గెలిచేదా అన్నట్టుగా ఎలక్షన్లే జరుగుతాయా లేదా అంటున్నాడు ఆయన అంత నీరసంగా. మరి ఇంతమంది పోలీస్ అధికారులతో అందరితో వాళ్ళ విధుల్లో దుర్వినియోగం చేయబట్టి వాళ్ళంతా కూడా విధులకి దూరంగా ఉన్నారు. ఎన్నికల నిధుల నుంచి బహిష్కరించింది కదా కేంద్ర ఎన్నికల సంఘం. అంటే ఈయన గెలుపు కోసం వాళ్ళని బలిపెట్టాడు. ఆఖరికి ఆయన గెలిపే అనుమానంలో పడింది. ఎందుకంటే ఆయన నమ్ముకున్న ఉద్యోగులందరూ ఒక్కొక్కళ్ళు విధుల నుంచి తప్పుకెళ్ళిపోయారు. తప్పించేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కాబట్టి ఇక ఆయన విశ్వాసం కూడా సన్నగిల్లి ఇక కార్యకర్తలకు కూడా నీరసం వచ్చేసింది. పెద్ద ఆయన ఈ మాట మొన్న స్లీవ్స్ పైకి లాగమని చెప్పాడు. స్లీవ్ అంటే వాళ్ళు అనుకున్నారు కొట్లాటగా వెళ్ళగా ఉన్నాం, ఎదురాళ్ళ మీదకి వెళ్ళి ఇళ్ల మీదకి దాడి చేసినా చంపినా మన సీఎం గారు చూసుకుంటాడు అనుకున్నారు. ఇప్పుడు స్లీవులు లాగే పరిస్థితి కాదు, ముసుగులు వేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇక మనం ఏం చేయలేము రబ్బాయి, ఇక మనం ఇళ్ళకి పదండి అన్నట్టుంది నిన్న బందర్లో ఆయన ఇచ్చిన పిలుపు. అదేమ్మా, ఎవరైనా సాగినంత కాలమే సాగుతుంది, సాగన్నాడు సతికలు పడాలనేదో పాట ఉంది కదా, శ్రీకృష్ణ తులాభారం ఏదో సినిమా. ఇప్పుడు అది పరిస్థితి అయింది, సతికలు పడే చరిత్రలో ఉంది. నమస్కారం.